ఇవాళ మనం ఆడుకునే క్రైమ్ గురించి నేను ఏం మాత్రమైనా మీకు చెప్పే ముందు ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి మేజర్ రీజన్ ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా రావడం ఎవరికైనా సహజం. ఏం ప్రవోక్ చేసింది, వాట్ కాజ్ దిస్ క్రైమ్ అనగానే ఫస్ట్ కామవాంఛో మనోవాంఛో లేదా పలానా డబ్బు మీద మనకు ఉండే వాంఛో ఏదో అంటారు. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏంటో తెలుసా, అది ఒక ఆడపిల్ల ఎంత ధైర్యం ఉంటే నాకు నో చెప్తుంది అని ఒక 18 ఏళ్ల అబ్బాయి అనుకోవడం. అది ఎలాగో మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా. క్రైమ్ లో కానీ ఫారెన్సిక్స్ లో కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ సేయింగ్ ఒకటి ఉంది. మోస్ట్ క్రైమ్స్ డోంట్ అనౌన్స్ దెమ్సెల్వ్స్ యాజ్ క్రైమ్స్, సమ్ వేర్ ద మాస్క్ ఆఫ్ ఎన్ యాక్సిడెంట్. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇది నేను క్రైమ్ అని క్రైమ్ చెప్పదు, యాక్సిడెంట్ అనే ముసుగు కప్పుకొని చేస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఒక సంఘటన జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది. ఒక అమ్మాయికి, ఒక ఆడపిల్లకి, బెంగళూరులో ఒక టెక్ కంపెనీలో పనిచేస్తుంది, సొంతగా ఇండిపెండెంట్ గా బ్రతకడానికి వచ్చింది. సుబ్రమణి లేఅవుట్ లో ఒక అపార్ట్మెంట్ లో 2 BHK అపార్ట్మెంట్ లో ఉంటుంది అమ్మాయి. జనవరి 3వ తేదీన రాత్రి 10:30కి పోలీసులకు ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఇంటి ఓనర్ కంప్లైంట్ చేశాడు. ఏమని, సార్ ఇంటి నుంచి పొగలు వస్తున్నాయి సార్, ఇల్లు కాలిపోతుంది, లోపల ఒకసారి జరుగుతుంది చూడండి సార్ అంటే వచ్చారు పోలీసులు, వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ అంతా వచ్చింది. ఆ ఇంటిని ఓపెన్ చేసి లోపల చూస్తే ఒక ఆడపిల్ల మొత్తం కాలిపోయి కనబడింది. The city of dreams that turned into a scene of horror as a 34-year-old techie's life was brutally cut short. నేను చూడగానే ఇనిషియల్ థాట్ లో ఇది ఫైర్ యాక్సిడెంట్ అని రాసుకొని అపార్ట్మెంట్ ని సీల్ చేసి అమ్మాయిని హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో షర్మిల అనే ఈ అమ్మాయిని చూసిన డాక్టర్ 3 క్వశ్చన్స్ ని రేస్ చేశాడు ఆయన. క్వశ్చన్ నెంబర్ 1, చేతుల మీద కాళ్ళ మీద స్ట్రగ్లింగ్ సైన్స్ ఎందుకు ఉన్నాయి? ఫైర్ యాక్సిడెంట్స్ లో జరగదు, అమ్మాయి స్ట్రగుల్ అయింది చనిపోయే ముందు. క్వశ్చన్ నెంబర్ 2, ఒంటి మీద ఉండే బట్టలు సెపరేట్ గా ఎందుకు కాలిపోయి ఉన్నాయి? అది కూడా బాడీ కిచెన్ పక్కన దొరికినప్పుడు గ్యాస్ లీక్ అయ్యి. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 3, వీడియో ఎండ్ అయ్యే లోపల మీకే అర్థమవుతుంది. అది నేను ఇప్పుడు చెప్పి ఐ డోంట్ వాంట్ టు ఇవాళ వీడియోలో లెట్ us బి వెరీ వెరీ కేటగారికల్. జరిగిన క్రైమ్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇన్ఫాక్ట్ ఆ చేసిన వ్యక్తి బయటకు చూపేసుకున్నాడు, అదంతా మనం మాడుకుందాం ఎలా అన్ఫోల్డ్ అయింది క్రోనలాజికల్ గా అని. కాకపోతే జస్ట్ మనం క్రైమ్ లా మాట్లాడుకోవడమే కాకుండా మన కీ టేక్అవేస్ ఏంటి, ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు యాజ్ ఎ సొసైటీ మనకి అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ వీడియోలో అది నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. క్రైమ్ జరిగిన ప్రతిసారి మనం మాట్లాడతాం, అవుట్రేజ్ ఉంటుంది, జనాలు రాస్తారు, ఇది ఎందుకు జరిగింది అంటారు, ఆడపిల్లలకు సేఫ్టీ లేదు ఇదంతా అంటారు, కానీ ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్తారు, ఇదంతా ఉంది. కాకపోతే ఈ కేసులో ఒక టీనేజ్ కుర్రాడు వెళ్ళి పని చేశాడంటే మీరు నమ్ముతారా? మీరు ఒక టీనేజ్ కుర్రాడు, 18 ఏళ్ల కుర్రాడు. ఇన్ఫాక్ట్ ఈ వ్యక్తికి ఇలాంటి మానసిక స్థితి రావడానికి మనకి తెలియకుండా మనం ఎలా తోడ్పడ్డా కూడా మనం తెలుసుకోవాలి. అదే వీడియోలో అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ ఇది డాక్టర్లు క్వశ్చన్లు రేస్ చేయడం కన్నా ముందు, పోస్ట్ మార్టంలో క్లూజ్ నిజాలు బయటకు రావడం కన్నా ముందు, సీసీటీవీ పోలీసులు చూడడం కన్నా ముందు ఒక ఈ ఆడపిల్ల ఫ్రెండ్, ఈ షర్మిల అనే అమ్మాయి ఫ్రెండ్లీ కంప్లైంట్ చేసింది పోలీసులకి. ఐ సస్పెక్ట్ ఫౌల్ ప్లే, ఇది యాక్సిడెంట్ అయితే నాకు కనబట్లేదు అని చెప్పి. ఇది యాదృచ్ఛికమా, దానికి సంబంధించిన ఎటువంటి సైన్స్ అయినా అమ్మాయి ముందే చూసిందా? వి డోంట్ నో యెట్. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఈ అబ్బాయి మీద BNS సెక్షన్లు కొన్ని బుక్ అయినాయి, 103(1) ఇవన్నీ సెక్షన్లు పడడంతో పాటు పడాల్సిన శిక్ష ట్రైల్ అది కరెక్ట్ గా జరుగుతుందా లేదా, ఇన్ఫాక్ట్ అది జరిగిన తర్వాత ఏంటి ఫైనల్ గా జరిగింది ఈ పర్టికులర్ కేసు మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. మీ సైడ్ నుంచి మీరు దాన్ని మిస్ అవ్వకూడదు. యాజ్ ఎ ఫ్లో మీరు చూద్దాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఎటువంటి డిలే లేకుండా మనం డైరెక్ట్ గా క్రైమ్ లోకి వెళ్ళిపోదాం. ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు, ఇద్దరు గురించి మీరు తెలుసుకోవాలి. అమ్మాయి పేరు షర్మిల, 34 ఏళ్ళు, యాక్సెంచర్ లో పనిచేస్తుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది, 2 BHK హౌస్ సుబ్రమణి లేఅవుట్ లో. అదే ఫ్లోర్ లో పక్క హౌస్ లో ఒక అబ్బాయి వాళ్ళ మదర్ తో పాటు ఉంటున్నాడు. అబ్బాయి పేరు కర్నల్ కురే, జాగ్రత్తగా వినండి పేరు ఇది. విరాజ్పేటకి సంబంధించిన వ్యక్తి, కొడగు అంటారు, కూర్గ్ అంటారు, కర్ణాటకలోనే ఇది ఒక ప్లేస్. ఇది అక్కడ నుంచి బెంగళూరు వచ్చి సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నాడు. ఇక్కడ PU చదువుతున్నాడు, ప్రీ యూనివర్సిటీ. ఎలా అంటే ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ అంటాం, అక్కడ కర్ణాటకలో PU అంటారు. ఇన్ఫాక్ట్ ఈ అబ్బాయి అమ్మాయిని ముందు నుంచి స్టాక్ చేస్తున్నాడా లేదా ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగిందే ప్రస్తుతానికి మనకు తెలియదు. కానీ ఒక రోజు 3rd of January, ఇది అబ్బాయి చెప్పిన కన్ఫెషన్ లోని మ్యాటరే ఇది. నేను ఆ ఇంట్లోకి స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాను. మీకు ఇది వింటుంటే లోపల ఒక అన్ఈజీ ఫీలింగ్ వస్తుంటది. లోపలికి వెళ్ళగానే అమ్మాయి అరవడం మొదలు పెట్టింది. డోర్లు మూసేస్తున్నాయి, ఐసోలేటెడ్ ఏరియా అవడంతో బయటకు సౌండ్స్ ఇంకా బయటకు వెళ్ళలేదు. ఇంకా ఎంత అరుస్తున్నా సౌండ్స్ బయటకు రావట్లా. మానభంగం చేయడానికి ఈ వ్యక్తి ట్రై చేశాడు. ఆ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి ఈ అబ్బాయి ఈగో హర్ట్ అయింది. ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఒక అమ్మాయి నాకు నో చెప్తుంది అని చెప్పి ఆ అమ్మాయి నోరు నొక్కేసి ముక్కులోంచి రక్తం వచ్చేదాకా, ఒంట్లోంచి ప్రాణం వెళ్ళిపోయేదాకా ఆ మృగం అలాగే పట్టుకొని చనిపోయిన తర్వాత పానిక్ అయ్యి ఇంకేమీ చేయలేక అప్పటికప్పుడు ఐడియా ఆలోచించి ఒంటి మీద బట్టలన్నీ తీసేసి పక్కన పాడేసి దాన్ని నీట్గా అంటించేసి గ్యాస్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసాడు. అదే స్లైడింగ్ డోర్ని ఓపెన్ చేసుకొని మంటలు గ్యాస్ ఉండేసరికి అది ఇంకా ఫైర్ వచ్చేసింది, ఇల్లంతా బయటికి స్మోక్ వచ్చింది. ఇంటి కింద ఉండే ఓనర్ కంప్లైంట్ చేశాడు, పోలీసులు పైకి వచ్చారు. దీని తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. Initial suspicions pointed to smoke inhalation, but investigators soon uncovered a darker twist. మీ క్రోనలాజికల్గా చెప్పాలంటే 3వ తేదీని జరిగింది కదా, తర్వాత డాక్టర్లు డౌట్స్ రేస్ చేశారు. దాని తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్ళింది బాడీ, అక్కడ ఇంకా క్లూజ్ అది కలెక్ట్ చేశారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎంత పెట్టి, లేదు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది క్రైమ్, ఇది మర్డర్ ఇది అని తెలిసిన తర్వాత సీసీటీవీలు గట్రా చెక్ చేసి అది జరిగిందంతా చూసి అబ్బాయిని బయటికి లాగి January 10వ తేదీన అబ్బాయిని అరెస్ట్ చేశారు. అబ్బాయి మొత్తం నీట్గా జరిగినట్టు చెప్పేశాడు పోలీసులకి ఇవాళ. Next door with his mother. His arrest revealed a twisted tale of obsession that turned very deadly very quickly.
ఇది జరిగిన క్రైమ్ ఇది. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, మనందరికీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, లేదా చాలా మంది ఆడపిల్లలు ఈ వీడియోలు చూస్తుంటారు. అండ్ ఇలాంటివి ఏదైనా చూసినప్పుడు మనకు చాలా కోపం అనిపిస్తుంది. ఆ వ్యక్తికి శిక్ష పడాలని తిట్టుకుంటాం, మన దేశంలో ఇదే జరిగిద్ది అనుకుంటాం, ఇంకెంతకాలం ఇలా ఉండాలనుకుంటాం, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ మనం మర్చిపోతాం. ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. యాజ్ ఎ సొసైటీ మనం కానీ, మన లీగల్ సిస్టమ్ కానీ, ఒక ఆడపిల్ల తన ఇంట్లోనే ఉంది కదా, తన పని ఏదో తను చూసుకుంటుంది కదా, రోజు ఆఫీస్కి వెళ్తుంది కదా, కష్టార్జితం సంపాదిస్తుంది కదా, కుటుంబం గురించి పెద్దగా ఏ ఆర్టికల్లో రాయలేదు కానీ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూనే ఉండుంటుంది కదా. అలాంటి ఆడపిల్లని వాళ్ళ రెసిస్ట్ చేసినందుకు చంపేస్తే ఈగో హర్ట్ అయిపోయి ఒక అబ్బాయి, దీనికి ఏం సొల్యూషన్? మీరు అమ్మాయికి మనం ఏం చెప్పగలుగుతాం? మనం ఈ పర్టికులర్ కేసులో మనం మాట్లాడాల్సింది సొసైటీతో. ఈ సొసైటీలో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 1 by 1 చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, ఒక ఆడపిల్ల పట్ల ఒక అబ్బాయికి అబ్సెషన్ ఉంటే ఆ అబ్సెషన్ ప్రేమ అని చెప్పి మన సొసైటీలో నార్మలైజ్ చేయడం ఆపేయాలి. ఒక 2-3 దశాబ్దాల క్రితం తెలుగులో తెలుగు సినిమాలో చాలా నార్మల్ విషయం ఇది. ఇవాళ అంత విస్తారంగా జరగట్లేదు కానీ ఇవాళ కూడా కొన్ని సినిమాలు అక్కడక్కడ కనబడుతుంటది. అది కరెక్ట్ కాదు, మనం చేస్తున్న విషయం ఇక్కడ కరెక్ట్ కాదు. ఇది అమ్మాయి వద్దంటే వద్దని రిపీటెడ్ గా మెసేజ్లు కొట్టడం, బ్లాక్ చేసి ఇంకో నంబర్ పెట్టడం, దీస్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ లవ్, దీస్ ఆర్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ వైలెన్స్. మీ నేర ప్రవృత్తికి ఇది ప్రిల్యూడ్ లాంటిది. క్యాజువల్ గా మనం మాట్లాడే జోక్స్ కానీ, కాన్వర్సేషన్స్ కానీ, సినిమాల్లో సీన్స్ కానీ మీరు కొంచెం అవేర్గా ఉండండి, తెలుసుకొని ఉండండి అంతే. ఇది నేను ఎందుకు చెప్తానంటే మన అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం మనం స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ అంతే. రెండోది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా రిజెక్షన్ ని ఈజీగా ఎర్లీగా అడాప్ట్ చేసుకోవడం, తెలుసుకోవడం, ఒప్పుకోవడం, మూవ్ ఆన్ అయిపోవడం నేర్పించాలి మనం. అది పేరెంటింగ్ లో ఉండాలి, పియర్ గ్రూప్స్ లో ఉండాలి, ఫ్రెండ్స్ చెప్పాలి, అన్ని రకాలుగా దాన్ని నార్మలైజ్ చేయాలి. ఇట్స్ ఓకే, ఇది 18 ఏళ్ళ అబ్బాయి చేశాడు కాబట్టి 18 ఏళ్ళకి ఎట్లా తెలుసుకుంటుంది అంటే దీనికి నా దగ్గర సమాధానం లేదు. ఇంకా ఎర్లీగా మనం చెప్పగలగాలి. మూడో, చాలా యంగ్ మైండ్ అని చెప్పి ఈ పర్టికులర్ కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి జరిగింది కాబట్టి. అంటే యంగ్ అంటే ఏంటి దాని అర్థం? అంటే అబ్బాయి వయసు అమ్మాయి ప్రాణం కన్నా ఎక్కువ అయిపోయింది ఇక్కడ. ఆ మైండ్ సెట్ నుంచి యాజ్ ఎ సొసైటీ మనం బయటికి రావాలి. తర్వాత మన నైబర్స్, మనం ఎంత కాదనుకున్నా కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం, మనం ఒకరికొకరిని తోడుగా ఉండాలి. అండ్ ఇవాళ రోజున అపార్ట్మెంట్ లివింగ్ అనేది ఒక డిస్టెన్స్ ని క్రియేట్ చేసింది. అందుకని యాజ్ సొసైటీ, యాజ్ నైబర్స్ మనం ఏం చేయాలి తెలుసా? 3 విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎటువంటి సస్పిషియస్ బిహేవియర్ మనకు కనబడినా ఒక అబ్బాయిలో, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక అమ్మాయిలో కూడా మనం చెప్పగలగాలి. ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వాలి. లేదా ఒక అమ్మాయికి ఒక రిపీటెడ్ డిస్కంఫర్ట్ ఏదైనా ఫీల్ అయితే అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయగలగాలి. ఆ ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేయగలగాలి. ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కదా, ముందు చేయాల్సిన విషయాలు ఇవి. తర్వాత నాకు అనిపించింది, నేను చెప్తున్నాను ఇది, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ రాయండి దీన్ని. ఎందుకంటే నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా, ఇది క్రైమ్ రేట్ తగ్గాలంటే అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడం కాదు, అబ్బాయిలు అబ్బాయిలతో మాట్లాడాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం ఒక గ్రూప్ లో ఉంటాం, మీరు ఆఫీస్లో పని చేస్తున్నారు, లేదా మీరు కాలేజ్లో ఉన్నారు, ఒక 4-5 కలిసారు, మీరు ఫ్రెండ్స్, మీరు మాట్లాడుతున్నారు, అంతా బాగానే జరుగుతుంది. మరి ఏదో ఒక జోక్ అలా బయటికి రాలింది. వన్ ఆఫ్ దీస్ పీపుల్, ఈ గ్రూప్ లో ఒక అబ్బాయి నుంచి అనుకోండి. ఇందులో కూడా మళ్ళీ 2 రకాల జోక్స్ ఉంటాయి. ఇందులో మొదటి రకం ఎలా ఉంటుంది? ఏదైనా ఒక ఆడపిల్ల మీద ప్యాసివ్ గా, ఏదో ఒక ఆడపిల్ల లేనప్పుడు తన వెనకాతల ఏదో ఒక జోక్ ఉంటుంది. అది వినడానికి మీకు కానీ క్రీపీగా అనిపిస్తే, సినిమాలో మీకు ఏదైనా సీన్ అబ్జెక్షనల్ గా అనిపించినప్పుడు మీరు లేచి స్క్రీన్ మీద ఏం అరవలేరు. కానీ ఇక్కడ మీ ముందు ఉన్నది ఒక అబ్బాయి లేదా ఒక మనిషి. ఆ మనిషిని మీరు మాట్లాడచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా, అది ఫ్రెండ్ అయినా కూడా. దీన్ని మీరు క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, రేపు పొద్దున్న ఆ వ్యక్తి అలాంటి జోక్స్ ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడతాడు. అది కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు, ఆక్వర్డ్ గా ఉండొచ్చు. కానీ ఇంకా సోషల్ లెవెల్లో ఒకటే హైరార్కీలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీ బాస్ ఏదైనా అంటే మీరు ఏమనలేకపోవచ్చు, బట్ మీ కొలీగ్ అంటే మీరు ఖచ్చితంగా మాట్లాడొచ్చు కదా, లేదా మీ కాలేజ్ మేట్ అంటే మీరు ఖచ్చితంగా ఏదైనా అడగొచ్చు కదా. ఇది కాకుండా రెండో రకమైన జోక్ ఇంకోటి ఉంటుంది ఇంట్లో భార్యల మీద. ఇది నేను చాలా కామన్ గా చూస్తున్నాను. కొంచెం వయసు దాటేసిన తర్వాత 30, 35, 40 దగ్గరికి వస్తుండ నుంచి ఆ వ్యక్తికి ఏ ఫ్రస్ట్రేషన్ ఉంటుందో తెలియదు భార్య నుంచి. అదేమంటే సెట్ చేసుకోవాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ వెళ్ళాలి, ఇదంతా ఉంటుంది. భార్య లేనప్పుడు భార్య మీద జోక్లు వేసి దాన్ని ఒక జోక్ లాగా నవ్వేసుకొని అందరూ కలిసి, ఇది హార్మ్లెస్ కనిపించొచ్చేమో కానీ మన ఆడపిల్లలను చూసే దృష్టికోణం అనేది డిఫైన్ చేస్తుంది. మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జోక్ ఏదైనా బయటకు వచ్చినప్పుడు కూడా మీరు కన్ఫరెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి, అడగండి. సేమ్ హైరార్కీ అగైన్, మీ హైయర్ అఫీషియల్స్ మీరు మాట్లాడమని చెప్పి నేను చెప్పట్లేదు, అది జరగదు కూడా. మీ కెరీర్ కూడా మీకు ఇంపార్టెంట్. కానీ అట్లీస్ట్ మీ కొలీగ్ ఏదైనా ఇలాంటి జోక్ వేసినప్పుడు మీరు అడగండి. ఇవి ఫస్ట్ నేను సొసైటీకి ఎందుకు చెప్తానంటే, నాకు ఇది ఫస్ట్ వినగానే ఈ క్రైమ్ దేనికి జరిగింది అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. దేనికి జరిగింది అంటే ఎంటైటిల్మెంట్ అనేది నాకు వస్తున్న ఆన్సర్ ఎంటైటిల్మెంట్. అఫ్ కోర్స్ లస్ట్ ఇవన్నీ సెకండ్ డిగ్రీలో ఉంటాయి, ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయి. అబ్బాయికి అమ్మాయి మీద కామం ఉంది, మానభంగం చేద్దాం అనుకున్నాడు, ఇదంతా ఉంది. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా హత్య ఎందుకు జరిగింది అంటే అమ్మాయి నో చెప్పింది. ఎంత ధైర్యం ఉంటే నాకు నో చెప్తుందని ఒక ఎంటైటిల్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎంటైటిల్మెంట్ వల్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఒక అబ్బాయికి ఉండే ఎంటైటిల్మెంట్ వల్ల. ఇన్ఫాక్ట్ నేనే ఇన్ఫాక్ట్ ఇవే వీడియోస్ లో అమ్మాయిలకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనందరం కలిసి మాట్లాడాలి, అందులో అమ్మాయిలు ఉండాలి. అబ్బాయిలకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనందరం కలిసి మాట్లాడాలి, అందులో అమ్మాయిలు ఉండాలి అని చెప్పి నేను మాట్లాడుతుంటాను. నేను ఇన్ఫాక్ట్ ఏవైతే లాలో ఉండే లూప్ హోల్స్ ని ఆడపిల్లలు వాడుకొని మగవాళ్ళ జీవితాలు, అతుల్ సుభాష్ కేసు గురించి నేను మాట్లాడాను. నేను సొసైటీలో అలాంటి ఆడపిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు మనందరం కలిసి మాట్లాడాలి. ప్రతి కుటుంబంలో ఓన్లీ అబ్బాయిలు ఉండే కుటుంబం ఉంటుందా, లేదా ఓన్లీ అమ్మాయిలు ఉండే కుటుంబం ఉంటుందా? మనందరం కలిస్తేనే కదా ఈ సమాజం, ఈ సొసైటీగా మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనందరం కలిసి నేర్చుకోవాలి, మనందరం కలిసి ప్రశ్నించాలి. అండ్ ఆడపిల్లలు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం చాలా సింపుల్, అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అది నేను సెపరేట్గా చెప్పాల్సిన మాట కాదని చెప్పి నా భావన. కానీ ఎర్లీగా మీకు ఏదైనా ఒక సిగ్నల్ కనబడిన, ఒక సైన్ కనబడిన ఒక అబ్బాయి నుంచి క్రీపీగా బిహేవ్ చేస్తున్నట్టు కానీ,
రిపీటెడ్ మీకు ఎక్కడైనా ఒక నేర ప్రవృత్తి కనబడితే, వైలెంట్ నేచర్ మీకు ఇనిషియల్ స్టేజ్లో కనబడితే అక్కడే మీరు కట్ చేయడానికి ట్రై చేయండి, అక్కడే మీరు చెప్పడానికి ట్రై చేయండి, అక్కడే మీరు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి బిఫోర్ ఇట్స్ టూ లేట్. అది ఒక్కటే నేను చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత ఏదైనా ఒక తెలిసిన అబ్బాయే కదా, పక్కింటి అబ్బాయే కదా, చిన్న పిల్లోడే కదా, 18 ఏళ్లే కదా అనుకున్న అలాంటి వ్యక్తిలో కూడా ఇలాంటి అట్రిబ్యూట్స్ మీరు చూసి వదిలేస్తే, నోన్ ఫేస్ అంటే దాని అర్థం సేఫ్ ఫేస్ అని కాదు. అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, ఎటువంటి రిలేషన్షిప్లో అయినా యూఆర్ అలౌడ్ టు వాక్ అవే. ఇన్ఫాక్ట్ ఇట్స్ యువర్ ఎంటైటిల్మెంట్. పర్లేదులే సొసైటీ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు అలా ఉంటే రేపు పొద్దున మీ ప్రాణం మీదకి వస్తుంది. సో ఇది పేరెంట్స్కి చెప్తున్నాను నేను, మీ పిల్లలకి నేర్పించండి, ఆడపిల్లలకి చెప్పండి, యూఆర్ అలౌడ్ టు వాక్ అవే. అది ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా, రూమ్మేట్ అవనివ్వండి, రిలేషన్షిప్ అవనివ్వండి, నైబర్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, యూఆర్ అలౌడ్ టు వాక్ అవే. అండ్ అలర్ట్ గా ఉండండి అంతే. అంతకు మించి ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. ఇవి మీరు కొంచెం పాటించగలిగితే చాలు. ఎనీవేస్, ఈ వ్యక్తి దగ్గర వద్దాం. ఈ విరాజ్పేట నుంచి వచ్చాడు కదా, కర్నల్ కురాయ్ అని, 18 ఏళ్ల అబ్బాయి, 4 సెక్షన్లు పడ్డాయి 1031 అనే భారతీయ న్యాయ సంహితలో. హత్య చేయడం 64, మానభంగం 62, మానభంగానికి అటెంప్ట్ చేయడం, సెక్షన్ 238 ఎవిడెన్స్ ని డిసపియర్ చేసే ప్రయత్నం చేయడం, ఇంకా గట్టిగా మాడితే 351(2) కూడా పెట్టాలి, విచ్ ఇస్ ఈ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు కదా. ఇప్పుడు ఇన్ని సెక్షన్లు పడ్డాయి. చట్టరీత్యా అబ్బాయికి ఏం జరగాలో లా ప్రకారం అది ఆనెస్ట్ గా జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను మాక్సిమం టేక్ అవేస్ ఇవ్వడానికి ప్రయత్నించాను ఈ వీడియోలో. క్రైమ్ గురించి మాత్రమే మాట్లాడడానికి కాకుండా టేక్ అవేస్ ఆర్ ఇంపార్టెంట్. ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం, లాయర్స్ ఆన్సర్ చేస్తారు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఎక్కడైనా మనం ట్రెస్ పాస్ చేసి ఒక నేరం చేద్దాం ఇంటెంట్ ఉంటే ఏ సెక్షన్ పడే ఛాన్స్ ఉంది? బిఎన్ఎస్ సెక్షన్. ఆప్షన్ ఏ సెక్షన్ 103, ఆప్షన్ బి సెక్షన్ 62, ఆప్షన్ సి సెక్షన్ 331, ఆప్షన్ డి సెక్షన్ 238. నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అక్కడ స్టోరీలో ఉంటుంది. అది డెఫినెట్లీ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇంగ్లీష్ లో మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఏజుడ్ గ్లోబల్ అని మన ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి, కేసుకి సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో వస్తుంది మీకు. ఐ విల్ నాట్ లీవ్. ఎందుకంటే ఇలాంటి కేసులు జరిగినప్పుడు మన క్రైమ్ గురించి మాట్లాడి వదిలేసేయడం కన్నా, ఈ క్రైమ్ ఎక్కడ దాకా వెళ్ళింది, మన దేశంలో ఏం జరుగుతుంది, తప్పు చేస్తే ఎక్కడ వరకు శిక్ష పడుతుందో కూడా మనం తెలుసుకోవాలి. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. నా డైలీ వీడియోస్ మీరు చూద్దాం అనుకుంటే మీకు చెప్తున్నా, మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నిఖితా గొడిశాల అనే ఒక అమ్మాయి ఇన్సిడెంట్, దాని మీద వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది, ఖచ్చితంగా యూ చెక్ ఇట్ అవుట్. లేదా జియో పాలిటిక్స్ కి సంబంధించి ఏదైనా వీడియో చూడాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.